తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా వరకు కూడా మీరు అందరూ కూడా చూసే ఉంటారు. అసలు ఏం జరుగుతుంది, ఏం కథ అనేది అందరికీ తెలిసిన విషయమే. మీ అందరికీ చెప్పాల్సిన విషయం ఏంటంటే ఇగో ఇది ఇక్కడ ఏం కనబడుతుంది. పెండింగ్ పెట్టిన రైతు భరోసాను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పలు జిల్లాలలో రైతులు ఆందోళనకు దిగారు. శనివారం సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నాకు దిగిన గ్రామ రైతులు. వీళ్ళకి సెల్యూట్ చేయొచ్చు, నిజంగా కూడా హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే గత ప్రభుత్వం ఒక పథకాన్ని అమలు చేస్తున్న తర్వాత ఆ ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అమల్లోకి అంటే గత పథకాలను పూర్తి స్థాయిలో కొనసాగింపు దిశగా ఇప్పుడున్న ప్రభుత్వం కూడా చేయాలంటూ కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు, కథం తొక్కుతున్నారు. ఇది రైతుల ఐక్యత, ఇది రైతుల పోరాటం. ఇది బీఆర్ఎస్ పార్టీ అక్కడ పూర్తి స్థాయిలో జెండా వేసి కండవాళ్ళతో కూర్చున్నప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ సారథ్యంలో ముందుకు సాగుతున్నారు. ఎందుకంటే రైతులు పూర్తి స్థాయిలో గతంలో మీరు అందరూ మనందరం కూడా చూసాం, మీ అందరికీ తెలిసిన విషయమే. నేను మళ్ళీ చాలా స్పష్టంగా క్లియర్గా చెప్తున్నా. ఏంటి అంటే బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన పోరాటం చేస్తుంది. కల్వకుంట్ల చంద్రశేఖరరావు రైతుకు సంబంధించి పంట పెట్టుబడి దశలో ఉన్నప్పుడు అంటే దుక్కు దున్ని నారు పోసి లేదా ఇటు శిల్కలకు సంబంధించి విత్తనాలను విత్తే సమయంలో అటు వడ్డీ వ్యాపారి దగ్గరికి లేదా ఇంకొకరి దగ్గరికి పోయి అప్పుల పాలు కావద్దు అంటూ పెట్టుబడి సాయాన్ని అందించేందుకు ఒక ప్రయత్నం చేసిండు. దాంట్లో భాగంగా చాలామంది రైతులు కూడా బాగుపడ్డారు, వాళ్ళ తలరాతలు కూడా మారిపోయాయి. సో ఆ పథకాన్ని పూర్తిగా కొనసాగింపుగా ఓ పక్కన నిధులు లేవనుకుంటూ కేరళ రాష్ట్రానికి పూర్తి స్థాయిలో కూడా వరదగా వెళ్తున్నది. మరి మా రాష్ట్రంలో మా ప్రజలకు మాకు ఎందుకు హక్కు లేదు అంటూ కూడా పోరాటం మొదలుపెట్టిలు. ఒకసారి దీన్ని చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి చూడండి. రైతు భరోసా బాంద్, పెట్టుబడి సాయం రద్దుకు కాంగ్రెస్ సర్కార్ కుట్ర. 18,000 కోట్ల భారం తగ్గించుకునేందుకు ఎత్తును. కేసీఆర్ ఆనవాలనే భావంతో అన్నదాతకు అన్యాయం. అప్పో